దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము దేవుని వాగ్దానము తెలియచేస్తున్నాడు. అదేమిటంటే యోహాను సువార్త 5వ అధ్యాయము. ఈ 5వ అధ్యాయంలో మనకు ఒక అతను కనపడుతూ ఉంటాడు. అతను ఎవరై అంటే 38 సంవత్సరాలుగా అతడు అక్కడ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఆ కోనేటి దగ్గర ఆ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. అతన్ని చూచి యేసు ప్రభువారు అతని దగ్గరికి వెళ్ళి అతన్ని స్వస్థపరచడానికి అక్కడికి కోనేటి దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు యేసు ప్రభువారిని గురించి తెలుసుకోలేదు. యేసు ప్రభువారు ఎవరో ఆయనకు తెలియదు. యేసు ప్రభువారు స్వస్థపరచుతాడని కూడా ఆయనకు తెలియదు. కానీ యేసు ప్రభువారు ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయనను పలకరించి ఆయనతో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు స్వస్థత గోరనై ఉన్నావా అని అడిగినప్పుడు ఆయన ఈ రీతిగా అన్నాడు. ఏమని అన్నాడంటే, అయ్యా, ఆ కోనేటి దగ్గర దేవదూత వచ్చినప్పుడు నాకంటే ముందుగా వేరే వారు వెళ్ళిపోతున్నారు, కానీ నన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చొని పెట్టయ్యా అని చెప్పని అన్నాడు. కానీ నన్ను నీవు స్వస్థపరచవా అని నేను అడగలేదు. కానీ యేసు ప్రభువారు దేవుని నామ మహిమార్థం కొరకే అతను అక్కడున్నాడని అతనికి తెలియదు. యేసు ప్రభువారు వెళ్ళి ఆయనను చూచి అతన్ని బాగు చేశాడు. మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ప్రియమైన దేవుని వారలారా, 5వ అధ్యాయము 7వ వచనము. ఆ రోగి, అయ్యా, నీళ్లు కదులుబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. అందుకు యేసు ప్రభువారు ఈ రీతిగా అంటూ ఉన్నాడు, యేసు, నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. ప్రియమైన దేవుని వారలారా, ఆయనకి ఎవరు లేరట. ఆయన ఉన్నా కానీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకనంటే వ్యాధిలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఎవరు ప్రక్కన లేకపోతే ఎంత వేదనగా ఉంటుందో, ఎంత శోధనగా ఉంటుందో. నా అన్నవారే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే, నా అన్నవారే దూరం అయిపోతే ఎంతో వేదన. అక్కడ అతను పడుతూ ఉన్నాడు. అయ్యా, నాకు ఎవరు లేరయ్యా, ఆ కోనేటి దగ్గరికి నన్ను తీసుకెళ్ళని యేసు ప్రభువారికి ఉత్తరం ఇచ్చాడు. ఆయన పడుచున్న బాధను చూచి, ఆయన పడుచున్న వేతనను చూచి, ఆయన పడుచున్న ఆ హృదయములో నిండిన ఆ బాధను చూచి ఆయన అన్నాడు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమన్నాడు. వెంటనే వాడు స్వస్థత నొందినట్లుగా దేవుని వాక్యము తెలియచేస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, అతడైతే యేసు ప్రభువారిని అతడు పూర్తిగా చూడలేదు. అక్కడ శతాధిపతులు ఉన్నారు, అక్కడున్న అధికారులు అంటూ ఉన్నారు, ఈరోజు విశ్రాంతి దినము కదా, నీవు ఎలా నీ పరుపెత్తుకొని నీవు వెళ్ళుచున్నావు అని అడిగినప్పుడు, నిన్ను స్వస్థపరిచారు నిన్ను అడిగినప్పుడు ఆయనకి తెలియలేదు. అలాగనే మరునాడు దేవాలయములో వాడు యేసు ప్రభువారికి కనపడ్డాడు. యేసు ప్రభువారికి కనపడినప్పుడు యేసు ప్రభువారు ఆయన రీతిగా తెలియచేస్తూ ఉన్నాడు. ఏమిటయ్యా అంటే, అటు తరువాత 14వ వచనము, యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనములో ఇక్కడ అతనితో ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నాడు. అదేమిటి అంటే, అటు తరువాత యేసు దేవాలయములోనికి వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా యేసు ప్రభువారు అతనితో మాట్లాడాడు. ప్రేమని దేవుని వారలారా, నీవు జీవించిన జీవితము, నీ జీవితము సగం అక్కడే అయిపోయింది. ఇక మీదట నీవు పాపము చేయమాకు, నీవు దానికంటే ఘోరాతి ఘోరమైన ఇంకా ఎక్కువ శాపములోనికి వెళతావు, నీవు జాగ్రత్తగా బ్రతుకు అని చెప్పని అతనికి తెలియచేశాడు. అలాగనే ఈనాడు ఈ దినముల్లో కూడా చూసినట్లయితే కొందరైతే దేవుని సన్నిధానానికి వస్తూ ఉన్నారు, ఆయన చేసిన మేలులు పొందుకుంటూ ఉన్నారు. ఆ ఇంటిలో ఏదైనా కానివ్వండి, ఆరోగ్య పరిస్థితులను కానివ్వండి, ఇల్లు కట్టివ్వడం కానివ్వండి, ఇంకా ఏదైనా గొప్ప కార్యములు చేయనివ్వండి, కానీ వారు మరచిపోయి వారి ఇంట్లో ఏదైనా చిన్నది జరిగినప్పుడు
నాకు దేవుడు చేశాడని దేవుని సన్నిధానానికి దూరం అవుతూ ఉన్నారు. ఆ రీతిగా నీవు అవేవేమో ఈనాడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈనాడు నీవు జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఈ వాక్యము నీ జీవితంలో నా జీవితంలో నెరవేర్చాలని దేవాతి దేవుడు అనుకుంటున్నాడు. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ దినము దేవుడు నీకు తోడై ఉండునుగాక, నీ కుటుంబానికి తోడై ఉండునుగాక, నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.